మహాగణుడువు మహోన్నతుడువు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ కీర్తన ధ్యానాంశములు వాక్యమును ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా నాయన 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ రాయబోతున్నారు బిడ్డలు. మీ జ్ఞానం ఇచ్చి మంచి మార్కులతో బిడ్డలు పాస్ అయ్యే భాగ్యం దయచేయండి. అలాగే నాయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, డిఎస్సి, బ్యాంక్, రైల్వే ఎగ్జామ్స్, అలాగే మరి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు. అన్నిటి విషయాల్లో మీరే చక్కని మంచి జ్ఞానమునిచ్చి ప్రభా ఉన్నతమైన ఉద్యోగాల్లో మా బిడ్డలను ఉంచండి, బలపరచండి. విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు, వారిని కూడా దీవించండి, బలపరచండి. మీ శ్రేష్టమైన ఆరోగ్యమును బిడ్డలకు ఇవ్వండి తండ్రి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, చక్కని ఆరోగ్యంతో నింపండి. మీరే బిడ్డలను బలపరచుని అడుగుతూ ఉన్నా. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను దీవించండి, ఆరోగ్యము దయచేయండి. నిజాపురపు హిమాలయాల కోసం ప్రార్థిస్తున్నాం. లేవనెత్తుతున్న దేవా మీకు వందనాలు. వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల, భద్రత, ఆశీర్వాదం ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామాలు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అందరికీ వందనాలు. కీర్తన గ్రంథ ధ్యానాంశాల్లో మనం 10వ అధ్యాయం 15 వచనాల వరకు నిన్నటి వరకు ధ్యానం చేసామండి. ఈరోజు 16 నుండి 18 వచనాల వరకు ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం. యెహోవా నిరంతరము రాజయ్యున్నాడు, ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయిరి. 17వ వచనం. యెహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు. 18వ వచనం. తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరచితివి, చెవియొగ్గి ఆలకించితివి. ఈ 16వ వచనం, దేవుడు నిరంతరము రాజయ్యున్నాడు. యెహోవా నిరంతరము పరిపాలించేటువంటి దేవుడు. ఈ విషయం భూలోకమంతా తెలుసుకుంటారు. ఇది ఎలా జరుగుతుందో మనకు తెలుసు. అన్యజనులు, దేశాలు మిగిద్దు వద్దకు వస్తాయి. ప్రభువు ఆకాశం నుండి దిగి రాగానే ఆయన శత్రువులు నిత్య నాశనములోకి తుడిచివేయబడతారు. మృగము, అబద్ధ ప్రవక్త అగ్నిగుండంలో వేయబడతారు. సాతాను చెరలో ఉండిపోతాడు. యేసు ప్రభువు రాజ్యాన్ని ఏలుతాడు. అన్యజనులను ఆయన అణిచివేస్తాడు. 17-18 వచనాల్లో యెహోవా నిరాధారులను ఆదుకుంటాడు. ఈ 2 వచనాల్లో మనం చూస్తూ ఉన్నామండి. అంటే ఆయన లోకులు అని రాయబడింది ఇక్కడ. యెహోవా లోకులు ఇకను భయకారులు కాకుండానట్లు. లోకులు అంటే దుష్టులు అని. వారికి నియమించబడిన రోజు తప్పక వస్తుంది. యేసు ప్రభు ఈ లోకాన్ని పరిపాలించే రోజు ఒకటి తప్పక రాబోతుంది. చనిపోయిన కుమారుని పాతిపెట్టడానికి వెళ్తున్నటువంటి ఆ నాయును గ్రామంలో ఉన్న విధవరాళ్ళ యొక్క కన్నీళ్లు తుడిచాడు. వాటిని ఆనంద బాష్పాలుగా మార్చి కుమారుని బ్రతికించాడు యేసయ్య. కాబట్టి తప్పక ఆయన నిరాధారులను ఆదుకుంటాడు. అలాగే గుడ్డి భర్తిమై అడుక్కునేటువంటి ఆ యొక్క జోలే, కర్ర, వాటిని చూసి జాలిపడి అతనికి చూపునిచ్చినటువంటి ఆయన నిరంతరము రాజై పరిపాలిస్తాడు. తరతరములకు ఆయనే రాజు. ప్రియులరా, ప్రతి విషయంలో దేవుడు మనల్ని ఆదుకుంటాడు. బాధపడు వారి కోరికను దేవుడు విని ఉన్నాడు. తండ్రి లేని వారికి, నలిగిన వారికి ఆయన న్యాయము తీర్చడానికి ఆయన వారి హృదయాన్ని స్థిరపరిచి ఆయన ప్రార్థన ఆలకిస్తున్నాడు. యెహోవా సర్వాధికారి అని 9వ అధ్యాయం 7వ వచనంలో కీర్తనలో చూస్తాం. యెహోవా శాశ్వతముగా సింహాసనాసనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. ఆయన నిరంతరము రాజయుండి దేశములో ఉన్నటువంటి అన్యజనులను పరిపాలిస్తాడు గనక వాళ్ళు నశించిపోతారు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఆయనకు విరోధులై ఆయన్ని వ్యతిరేకించేటువంటి జనులు నశించిపోతారని కీర్తన 9వ అధ్యాయంలో, అలాగే 10వ అధ్యాయంలో కూడా మనం చూస్తామండి. 9:5 కీర్తనలు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు, వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. 15వ వచనం. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది. 17వ వచనం. దుష్టులను దేవుని మరచి జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. ఇవన్నీ 9వ అధ్యాయములో ఉన్నటువంటి దుష్టుల నాశనాన్ని గురించినటువంటి విషయాలు. అలాగే 19-20 వచనాలు కూడా. యెహోవా లెమ్ము,
నరులు ప్రబలకపోదురుగాక, నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక. యెహోవా వారిని భయపెట్టుము, తాము నరమాతులమని జనులు తెలుసుకుందురుగాక. అలాగే 10వ అధ్యాయంలో 3వ వచనం, దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు, లోభులు యెహోవాను తిరస్కరింతురు. 5వ వచనం అండి, వారెల్లప్పుడూ భయం మానుకుని ప్రవర్తింతురు, నీ న్యాయవిధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును, వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు. ఇలా దుష్టుల యొక్క నాశనాన్ని దేవుడు రాజుగా పరిపాలిస్తూ వారికి నాశనాన్ని అందజేస్తాడు. నాశనాన్ని, వారికి ఉగ్రతను, అలాగే శిక్షణ వారికి అందిస్తాడని. దేవుని రాజ్య పరిపాలన ఎంత ఉన్నతమైనగా ఉంటుందో మనం ఈ కీర్తనలోనే చూడొచ్చండి. 22వ అధ్యాయంలో 28వ వచనంలో అండి, కీర్తనలు 22, 28, రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. రాజ్యము యెహోవాదే అంటూ ఉన్నాడు. అలాగే నిర్గమకాండం 15వ అధ్యాయం 18వ వచనంలో కూడా, నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువబెట్టెదవు, యెహోవా నిరంతరము ఏలువాడు, ఆయన నిరంతరము ఏలువాడుగా ఆ నిత్యము రాజ్యం పరిపాలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ 10వ అధ్యాయం 17, 18 వచనాల్లో ప్రార్థన ఆలకిస్తున్నాడు అని, అంటే బాధపడు వారి కోరికను ఆయన వినియున్నాడు, తండ్రి లేని వారికి, నలిగిన వారికి న్యాయము తీర్చుటకై చెవియొగ్గి వారి హృదయాన్ని స్థిరపరిచి చెవియొగ్గి ఆలకిస్తున్నామని. అంటే ప్రార్థన చేసిన వారు, బాధించబడేవారు చేసే ప్రార్థన, తండ్రి లేని వారు చేసే ప్రార్థన, నలిగిపోతున్న వారు న్యాయము కొరకు చేస్తున్న ప్రార్థన ఆయన తప్పక ఆలకిస్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. యోబు గ్రంథం 34వ అధ్యాయం 27వ వచనం అండి, ఏలయనగా వారు ఆయనను అనుసరించుట మానిరి, ఆయన ఆజ్ఞలో దీనినైనను లక్ష్య పెట్టకపోయిరి. 28వ వచనం, బీదల మొర్రను ఆయన ఎద్దకు వచ్చినట్లు చేసిరి, దీనుల మొర్రను ఆయనకు వినబడినట్లు చేసిరి. కాబట్టి వాళ్ళు ఎవరైతే బీదలుగా, దీనులుగా ఉండి ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడని చెబుతూ ఉన్నారు. అలాగే కీర్తనలో 4వ అధ్యాయం అండి, 4వ అధ్యాయం 3వ వచనం, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి, నేను యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించును. మన దేవుడు ఆలకించేటువంటి దేవుడు, మన దేవుడు మన ప్రార్థన వినేటువంటి దేవుడు. 18:6 అండి, కీర్తనలు 18:6, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. అంటే ప్రార్థన తప్పనిసరిగా ఆయన వింటూ ఉన్నాడు. శ్రమలో చేసిన ప్రార్థన దేవుడు తప్పనిసరిగా విని ఆయన ఆలయములో ప్రార్థన అంగీకరించి దేవుడు తప్పనిసరిగా జవాబిచ్చువాడుగా మనం చూస్తూ ఉన్నాం. బాధించబడే వారికి న్యాయం తీర్చడానికి ఆయన తప్పనిసరిగా ప్రార్థన ఆలకిస్తాడు అని ఆ మాట మనం చూస్తూ ఉన్నాం. అలాగే 34:17లో, కీర్తనలో 34:17 అండి, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని ఆయన విడిపించును, విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. ప్రియులారా, ఇలాగా ఆయన న్యాయాధిపతిగా ఉండి, న్యాయాధిపతిగా న్యాయం తీరుస్తూ, న్యాయం కావలసిన వారికి, బాధించబడుతున్న వారికి, తండ్రి లేని వారికి ఆయన తప్పనిసరిగా న్యాయము తీర్చడానికి వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని చెప్తూ ఉన్నాడు. సామెతలు 15:29లో, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించును. నీతిమంతులుగా మనం జీవిస్తూ ప్రార్థిస్తే, మనం బాధించబడుతున్న వారమైనా, తండ్రి లేని వారమైనా, న్యాయము తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉండి మన ప్రార్థన ఆలకిస్తాడని చెబుతూ ఉన్నాడు. ఆయన న్యాయాధిపతి అనే దేవుడు. కీర్తనలు 58:11లో, కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడని మనుషులు ఒప్పుకొందురు. ఆయన ఖచ్చితంగా న్యాయము తీరుస్తాడనేటువంటి విషయంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బాధించబడే వారి ప్రార్థన, అలాగే తండ్రి లేని వారి ప్రార్థన, న్యాయం కోసం ఎదురు చూసే వారి ప్రార్థన ఆయన తప్పనిసరిగా ఆలకించి వాటికి జవాబిచ్చి వారిని రక్షించువాడై ఉన్నాడు. అలాగే మనం దేవునిలో యథార్థంగా జీవిస్తూ దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకించి జవాబిస్తడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్.